ప్లస్ ప్రతి సంవత్సరం మీరు మెడికల్ చెకప్ చేయించుకోవాలి, ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దురలవాట్లు ఎట్టి పరిస్థితిలో సెల్ ఫోను మాట్లాడుకుంటా ఇవే మీకు కంటిన్యూస్గా డిస్ట్రాక్షన్ అవుతుంది అనమాట. సిగరెట్ తాగడము ఇట్లా స్కూల్ పిల్లలు నడిపేటప్పుడు ఈ డిస్ట్రాక్షన్స్ వల్ల పిల్లలకు కూడా అదే అలవాటు అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. సెల్ ఫోన్ డ్రైవ్ చేసి చాలామంది ఉంటారు. ఇప్పుడు అందరికీ స్కూల్ యాజమాన్యాలకు చెప్పడం జరిగింది. మీరు ఏమంటారు, పేరెంట్స్ ఫోన్ చేస్తున్నారు అంటారు. ఇంత లోపల ఏదైనా జరిగింది అనుకో రెస్పాన్సిబిలిటీ. అందుకే అన్నిటికీ జీపీఎస్ ఇచ్చేసి పేరెంట్స్కి ఆ లొకేషన్ ఇస్తే వాళ్ళ మొబైల్లో చెక్ చేసుకుంటారు స్కూల్ బస్ ఎక్కడ వస్తుంది అని. సగం స్కూల్స్కి ఆల్రెడీ జీపీఎస్ కనెక్ట్ చేయడం జరిగింది. ఇంకా మిగతా స్కూల్స్ కూడా ఈ ఇయర్ చేస్తే ఆ సెల్ ఫోన్ కాల్స్ రావడం కూడా మీకు పేరెంట్స్ నుంచి ఆగిపోతాయి. దాంతో మీరు ఫోకస్గా ఆ బస్సును నడపగలుగుతారనే ఉద్దేశంతో ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి వాళ్ళకి ఆ బస్సు ఎక్కడ వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది తెలుస్తుంది జీపీఎస్ ఉంటే. మ్యాక్సిమము కొన్ని మదర్ టెరిసా బస్సులు, ఎలీనా, ఎమాసిస్ ఇట్లా కొన్ని బస్సెస్ అన్నిటికీ స్టార్ట్ చేశాము. మిగతా బస్సెస్ కూడా యాజమాన్యాలకు చెప్పడం జరిగింది, కంపల్సరీగా జీపీఎస్ పెట్టుకున్న తర్వాతనే బళ్ళు స్కూల్ స్టార్ట్ చేయమని చెప్పేసి. ఓవర్ ద పీరియడ్ కంపల్సరీగా అవుతుంది. ఇప్పుడు కొత్తగా VLTD అని వస్తుంది, వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్ అని. అది ఉంటేనే ఎఫ్సీ జరగడం జరుగుతుంది. నెక్స్ట్ పోయే ఎఫ్సీకి ఆ వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్ ప్రతి బండికి, అది కార్ కావచ్చు, మోటార్ క్యాబ్ కావచ్చు, బస్సు కానీ ఎనీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్ అనేది ఫిట్ చేస్తున్నారు అనమాట. అది కంట్రోల్ రూమ్కు కనెక్ట్ అయి ఉంటుంది. ఎవరన్నా లేడీస్ ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి ఇబ్బంది అయినా కానీ ఒక బటన్ ఉంటుంది ఆ VLTDలో. ఆ బటన్ వత్తంగానే వాళ్ళు ప్రయాణికులు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారని ఆ కంట్రోల్ రూమ్ తెలుస్తుంది. ఆ సిస్టమ్ కూడా ఈ ఇయర్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో మీరందరూ చాలా జాగ్రత్తగా స్కూల్ బస్సులు కానీ ఆటోలు కానీ చాలా జాగ్రత్తగా రూల్స్ పాటిస్తూ డ్రైవ్ చేయాలి. మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే బస్సుకు సంబంధించిన కండిషన్ సంబంధించినటువంటి ఇమీడియట్గా మీరు యాజమాన్యానికి చెప్పాలి. దాన్ని ఇమీడియట్గా రిపేర్ చేయించుకోవాలి. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసి అందరి ప్రాణాలు మన చేతిలో ఉన్నాయి, స్కూల్ పిల్లల చేతిలో ఉన్నాయి, పిల్లల భవిష్యత్తు వాళ్ళ ప్రాణాలు ప్లస్ రోడ్డు మీద ఉన్న మిగతా ప్రయాణికులు కూడా మన చేతిలో ఉన్నాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నడపడము, చాలా జాగ్రత్తగా ఉండడం, చాలా మంచిగా హ్యాబిట్స్ పెట్టుకొని ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా మనము పిల్లలు ఇంటికి చేర్చాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. మధు సార్కి, అదేవిధంగా మన ఎంబీఏ సార్కి, మిగతా సభ్యులందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన డ్రైవర్సు, పత్రికా విలేకరులందరూ కూడా పేరు నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏమంటే, 2 వీలర్లో మనం ఎంత అవేర్నెస్ జరిగేటప్పటికీ కాలేజీ పిల్లలు అయితే 2 వీలర్లో ఒకరు పోవడం లేదు, 4 పోతారు. ఏ కాలేజీ స్టూడెంట్ అయినా మొన్న ఒక కాలేజీ అని చెప్పడం లేదు, 4 పోతా ఉన్నారు. కానీ హెల్మెట్ ఉండదు, లైసెన్స్ ఉండదు. మనం ఎంత చెప్పినప్పటికీ కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు. ఫైన్లు వేస్తాం, ఎంత వేస్తారు? ఒక హెల్మెట్ ధరించకపోతే 1035 రూపాయలు. మరి ఏం చేయాలి? ఆ బండిని 365 రోజులు అట్టే నడిచిపోయింది. మన అదృష్టం ఏమంటే కొన్ని యాక్సిడెంట్లు హైవేలో జరిగినాయి, కొన్ని ఈ నేషనల్ హైవేలో, స్టేట్ హైవేస్లో జరిగినాయి. దానివల్ల కొన్ని 2 వీలర్లోనే చనిపోయింది ఎక్కువ. ఓవర్ స్పీడ్ చేస్తారు, ఓవర్ స్పీడ్ చేసి చనిపోయింది. అక్కడికక్కడే చనిపోతారు, లారీని కొడతారు, బస్సును కొడతారు. కాబట్టి ఆటో డ్రైవర్లు కూడా నేను ఏ రోజు కూడా మనం ఫైన్లు వేస్తే వాళ్ళకి ఓవర్లోడ్ వేసినా కూడా 500 పైన ఫైన్. ఇప్పుడున్న ఎంవీ చట్టాలు మారినాయి కాబట్టి అందరు కూడా బలమైన చట్టాలు సెక్షన్లు వచ్చినాయి. సెక్షన్లు వేస్తే ఇబ్బందులు వస్తాయి. దయచేసి మీరు ఒకటే చెప్పాలా, కాలేజీ ఎవరైతే నడుపుతా ఉన్నారో, స్కూల్ బస్సులు నడుపుతా ఉన్నారో జాగ్రత్తగా ఏ వైపు మనం పార్కింగ్ చేయాలా, ఏ వైపు మనం పిల్లలు ఎక్కించుకోవాలనేది చూడండి. మీ బస్సును ఓవర్టేక్ చేసి అవతల వైపు లారీని కొట్టేదో, బస్సును కొట్టేదో, ట్రాక్టర్ను కొట్టేదో ఇబ్బంది అవుతున్నారు. మీకు తెలిసినంత వరకు మీ పిల్లలకి మైనర్ డ్రైవింగ్ చేయించుకుంటారు. వాళ్ళు ఏమంటారంటే కూరగాయలకనో లేకపోతే ఇంకో విషయానికనో ట్యూషన్కనో పంపిస్తా ఉన్నారు. జరిగిపోయిన తర్వాత మళ్ళీ అందరూ మాట్లాడతారు, సార్ పొరపాటు అయింది సార్, ఈ పొరపాటు వల్ల ప్రాణం అవుతాం, తెలియక ఇచ్చేసినాం సార్, వాడు తెలియక తీసుకెళ్ళిపోయినాడు సార్. దయచేసి మనం ఈ అవేర్నెస్ దేనికోసం చేసుకుంటామంటే ప్రమాదాల నివారణ కోసం. 2024లో 34 ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ అయ్యింది.
58 నాన్ ఫ్యాటల్, మొత్తం అన్ని కలుపుకొని 58 యాక్సిడెంట్ అయ్యాయి ఒక సంవత్సరంలోనే. కానీ 2025కి అవి 16 పడింది. అంటే చనిపోయే వారి సంఖ్య 16 మంది తగ్గాయి. 50% తగ్గింది. కాబట్టి ఈ అవేర్నెస్ కార్యక్రమాలు మేము అప్పుడప్పుడు వచ్చి రోడ్డు మీద ప్రతిరోజు ఫైన్లు వేస్తాం. కొంచెం అవేర్నెస్, కానీ దాన్ని లెక్క చేయడం లేదు. కేవలం ఏమంటే అతి తక్కువ ఫైన్ వేయడం వల్ల వాళ్ళకి లెక్కలేదు. అదే ఒక 1000-2000 వేస్తే ఎవడో కూడా 2 వీలర్ మీద రావాలంటే రోడ్డు మీద భయపడతారు. ఎన్నైనా కారణాలు ఉండొచ్చు, కానీ హెల్మెట్ పెట్టుకుంటే దాని అంత ఉత్తమం లేదు. ప్రాణం నిలబెడతారు. మన ప్రాణం నిలబెట్టిన తర్వాతే మిగతా పనులన్నీ చేసుకోవచ్చు. కానీ దానివల్ల యాక్సిడెంట్ అయిన తర్వాత మీ అందరికీ తెలుసు, యాక్సిడెంట్ పరిస్థితి ఒక 6 నెలలు, 8 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు కూడా కదలలేని పరిస్థితి. కాలు ఇరిగిపోతుంది, చెయ్యి ఇరిగిపోతుంది, లేకపోతే మెదడు ఇదవుతుంది, హెడ్ ఇంజరీ అవుతుంది. ఎవరు చేయలేదు, ఏ పని చేసుకోలేము. మొత్తం అనాథలు అవుతారు. ఫ్యామిలీ మొత్తం, పిల్లలు సరిగా వాళ్ళకి చదివించే స్కూల్ ఫీజులు ఉండవు, కాలేజీ ఫీజులు ఉండవు, ఇంటికాడ సక్రమైన గౌరవం ఉండదు. మనం ఏమి పని చేయలేము తెలుసు మనకి. మళ్ళీ మన కింద ఒకరు పని చేసే పరిస్థితి తీసుకురావుతాయి. కాబట్టి మీ పిల్లలైనా ఎవరి పిల్లలైనా మన పిల్లలందరికీ ఒకటే చెప్పాలి, 2 వీలర్ లేకుండా, హెల్మెట్ లేకుండా పోతే ఇబ్బంది వస్తుంది. చాలామంది ఏమవుతారంటే ఒక డ్రంకన్ అనేది ఒక ఫ్యాషన్. డ్రంకన్ డ్రైవ్ చేసి ఫ్యాషన్గా బండి తీస్తారు. అది ఏ బండి అయినా కానీ వితౌట్ హెల్మెట్ డ్రంకన్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, బాగా అలసిపోయినాడో, లేకపోతే సంతోషాని కోసమో, బర్త్డే పార్టీ ఇచ్చినాడనో, లేకపోతే ఇంకో కార్యక్రమానికి వెళ్ళి బాగా తాగేసి బండి తీస్తారు. బండి తీసిన తర్వాత కూడా వాడు ఏ మార్జిన్లో పోతా ఉన్నాడు, ఏ వైపు పోతా ఉన్నాడు కూడా తెలియదు. ఆ విధంగా కూడా వేరే వాళ్ళని కొట్టి వాళ్ళ ప్రాణాలు కూడా తీసేస్తారు. ఎన్నో పొరపాట్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా గుర్తుంచుకోండి, డ్రంకన్ చేయకూడదు. సెల్ ఫోన్ కూడా ఇట్లా పెట్టుకొని 1 కిలోమీటర్ పోతాడు, ఇలా పెట్టుకొని 1 కిలోమీటర్ వరకు పోతాడు. చాలామందికి అంత ఎమర్జెన్సీ ఏమి ఉండదు. కానీ మా ఆఫీసర్ ఫోన్ చేసినాడు సార్, లేకపోతే మాకు అర్జెంట్ పని సార్, మా అమ్మకు బాగాలేదని ఫోన్ చేసినాడు సార్ అని సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తాం. దానికోసం అంటూ చాలా పరికరాలు వచ్చినాయి. ఒకవేళ ఫోన్ ఉంటే ఒక 2 సెకండ్లు, 3 సెకండ్లు మాట్లాడి నేను మళ్ళీ మాట్లాడతానంటే ఎవరు ఏమన్నారు. కానీ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు కంటిన్యూస్గా. ఇంట్లో భార్య, కూరగాయలు అన్నీ అందులోనే అడుగుతారు. మెయిన్ ముఖ్యంగా కొన్ని విషయాలు, ఒక 4-5 విషయాలు. సెల్ ఫోన్ డ్రైవ్ చేయొద్దు, ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలా, డ్రంకన్ డ్రైవ్ చేయకూడదు. ఇలాంటి 2-3 మనం పాటించుకొని చేసుకోగలిగితే ఉన్న చిన్న రోడ్లలో కూడా మనము చాలా మంది ప్రాణాలు కాపాడతాం. సార్ చెప్పినట్టు సంవత్సరం మొదట్లోనే మనం ఎందుకు అవేర్నెస్ చేస్తామంటే ఈ సంవత్సరం అంతా బాగుండాలా. ఈ సంవత్సరంలో కింద 16 జరిగినాయి. ఈ గంగవరం మండలంలో మొన్న పరమాకలపల్లి దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. మళ్ళీ నిన్న ఒక యాక్సిడెంట్ జరిగింది. అదేమనుకుంటారంటే హైవేలో ఇలా జరుగుతూ ఉంటే పోలీస్ వ్యవస్థ లేదు, లేకపోతే ఇంకొక వ్యవస్థ లేదు. కానీ వాళ్ళు మీకు తెలుసు, అంత విశాలమైన రోడ్లలో కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయంటే ఆ డ్రైవర్ సరిగా ఆరోగ్యం ఉన్నా, లేకపోతే ఏమో తెలియలేదు సార్, కనిపించలేదు, నాకు మంచిగా కనిపించలేదు సార్ అంట. కేవలం ఎవరికి ఇస్తారంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడము, లేకపోతే వాడికి అన్నీ ఉన్నా కూడా నిద్రపోవడం. ఉదయం జరిగే యాక్సిడెంట్లో బాగా ఏమంటే వాడు లైసెన్స్ లేకనే ఉండాలి, లేదు నిద్రపోవడం. ఈ రోడ్డు మీద అవగాహన లేకపోవడం, ఈ రోడ్లో టర్నింగ్ వస్తుందా, కరువు వస్తుందా, లేకపోతే దూరవారం నుంచి వచ్చేవాడికి లైసెన్స్ లేని వాడికి ఏం పట్టించుకోడు. బండి నడుపుతున్నాడా లేదా అనేది మాత్రమే చూస్తాడు. ఎక్సిలేటర్ మీద కాలు వేసుకుని పోతూ ఉంటాడు. కానీ మనం అది చూడాలి. లైసెన్స్ లేనివాడికి ఎట్టి పరిస్థితుల్లో బండి ఇవ్వకూడదు అనేది జ్ఞానం ఆ ఓనర్కి ఉండాలి. దానివల్ల ఓనర్ కూడా ఇబ్బంది పడతాడు, ఒక మనిషి ప్రాణం పోతాడు. కాబట్టి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చెప్తా ఉన్నప్పుడు కూడా చాలామందికి అవగాహన లోపం లేదు, కానీ అవగాహన ఉంది. కానీ నడిచిపోతూ ఉంది కదా ఈరోజు. అన్ని పనులు మనమే చేయాలా, ఏమైనా చిన్న పనులు కూడా వాళ్ళు చేయాలా అనే దృక్పథంతో కొంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు. కాలేజీ పిల్లలకి ఈ బండి ఇస్తూ ఉన్నారు. బండి ఇచ్చి వాడి యొక్క సమయాన్ని తగ్గిస్తూ ఉన్నారు. నిజమే, ఈ స్కూల్ బస్సులు ఉన్నాయి, కాలేజీ బస్సులు ఉన్నాయి, అయినా కూడా వాడికి ఎందుకు వెహికల్ ఇస్తూ ఉన్నారు. ఇంజనీరింగ్ పిల్లవాడు సార్, వాడికి 2 వీలర్, వాడు ఒక 4 నేర్చుకొని పోతాడు. ఏదైనా వచ్చి బస్సు కొట్టినా, వీడు కరెక్ట్గా పోయినా, ఏదో కొన్ని కారణాల వల్ల యాక్సిడెంట్ జరిగితే పిల్లలు లైసెన్స్ లేకుండానే చనిపోతా ఉన్నారు. నేను కోరుకునేది ఏమంటే ఇక్కడ ఎక్కువ కాలేజీ యాజమాన్యం ఉంది, స్కూల్లోనే, వాళ్ళు దయచేసి కొంచెం గట్టిగా చెప్పి మీరు కూడా వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వెళ్తారని. మీ గురించి నేనేమి అవగాహన ఇప్పుడు చెప్పడంలే, ఈ పత్రికా విలేకరుల సమక్షంలో ఏం చెప్పడం ఏంటంటే 10 మందికి తెలియాలి. ఈ సంవత్సరము 0, మనకి ఎటువంటి యాక్సిడెంట్లు జరగకూడదు.
మనం తగ్గించాలా, ఈ నెలలో ఏమీ జరగకూడదు, మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎటువంటి యాక్సిడెంట్ జరగకూడదు అనే ఉద్దేశంతోనే ముందు ఆ రోజు ప్రారంభించేటప్పుడు ఏమి జరగకూడదు అనేది మీరు నేను చాలామంది ఆటో వాళ్ళు చూస్తాను, వెనకాతలు వేస్తారు, సుమారుగా 12 మంది వేసుకుంటారు. బాగా అనిపిస్తుంది. మీకు ఈ రోడ్లో మదనపల్లి రోడ్లో పోయేటప్పుడు ఒకసారి ఒక ఆటో టట్టలైంది కింద సంవత్సరం, చిన్న ఇంజరీస్తోనే బయట పడిపోయాను. కానీ అందులో నేను నగిరిలో పనిచేసేటప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. నగిరిలో జరగలేదు, కేపీపురంలో జరిగింది. ఒక లారీ వచ్చేసి ఆ టర్నింగ్లో ఆటోని కొడతారు. అందులో 16 మంది ఉంటారు, అందులో 7 మంది వెళ్ళిపోతారు పిల్లలతో సహా. అందరూ ప్రీవియస్ ఇంజరీ, ఆటో ఏం పని చేయదు. ఇలా మీకు తెలియదు, కళ్ళతో చూస్తే తప్ప అనిపిస్తే, నేను కూడా అనిపిస్తేనే తెలుస్తుంది. ఎవరు చెప్పినా నాకు అర్థం కాదు, లేకపోతే పేపర్లో చూసినా కూడా సరేలే ఈ ప్రతిరోజు జరిగే యాక్సిడెంటే కదా అని అనుకుంటాం. ఎందుకు జరగాల, ఒక ప్రాణం ఎందుకు పోవాలా, మన వల్ల కానీ మన పిల్లల వల్ల కానీ అనేది ఆలోచించాలి. దయచేసి ఈ రోడ్ యాక్సిడెంట్ తగ్గించాలని ఈ అవకాశం ఇచ్చిన మధు సార్కి మిగతా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. కంటి చూపు డ్రైవర్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎంత ఇంపార్టెన్స్ అనేసి మీకు ఒక 5 minutes మీకు సార్ గారు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కొంచెం మాట్లాడు. ఆర్టీఓ ఆఫీసర్ గారికి మరియు పోలీస్ ఇన్స్పెక్టర్ వారికి, మన ఇక్కడ కన్సల్టెంట్ డాక్టర్ గారికి, మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసిన డ్రైవర్లకి అందరికీ నమస్కారం. డ్రైవర్స్ డి అంటేనే డేంజర్. మీరు డేంజర్ సృష్టిస్తుంటారు, డాక్టర్స్ మేము దాన్ని కాపాడుతుంటాం. అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎవరి కారణం? పూర్తిగా నిర్లక్ష్యం అనేది, రోడ్ రూల్స్ పాటించకపోవడం అనేది, లేదు మీ కంటి చూపు సరిగ్గా లేనప్పుడు కూడా డ్రైవింగ్ చేయడం అనేది, ఇట్లాంటి కారణాల వల్ల ఇవి జరుగుతున్నాయని నేను భావిస్తున్నాను. ఈ డ్రైవింగ్ విషయానికి వస్తే, నేను క్యాజువాలిటీలో రియా హాస్పిటల్లో పనిచేసాను. ఒక షిఫ్ట్లో మేము 8 గంటలు పనిచేస్తాము. 8 గంటల్లో కనీసం 8 నుండి 16 కేసులైనా చూస్తున్నాం. అందులో గ్రీవియస్ ఇంజరీస్ ఉంటాయి, మైనర్ ఇంజరీస్ ఉంటాయి. గ్రీవియస్ ఇంజరీ కాలు చెయ్యి ఎరగడం, లేదా ఫేషియల్ ఇంజరీస్ జరగడం, లేదా హెడ్ ఇంజరీస్ జరగడం. వీటి యొక్క పరిణామం ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ లైఫ్ లాంగ్, సపోజ్ ఫ్రాక్చర్ నెక్ ఆఫ్ ఫీమర్, ఏం చేసినా, ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా వాళ్ళ లైఫ్ లాంగ్ ఏదో ఒక రకమైన హ్యాండిక్యాప్లోనే వాళ్ళ జీవితం నడుస్తుంది. హెడ్ ఇంజరీ అయిన తర్వాత సబ్జ్యూరల్ హెమర్లు, లోపలనే రక్తం బ్లీడ్ కావడం, ఆ బ్లీడ్ అయిన దాన్ని క్రేనియోటమీ చేసి మేము ఆ రక్తం బయటికి తీయడం, ఆ పేషెంట్ ఉంటాడో పోతాడో అనే దాని గురించి కూడా గ్యారంటీ ఏమి లేదు. ఒకవేళ ఉన్నా అతను మధ్యస్థిమితో లేకుండా ఏం కారణం, ఎక్కడ జరుగుతుంది పొరపాటు? ముఖ్యంగా ఫాస్ట్ డ్రైవింగ్, నెగ్లిజెంట్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఒకవైపు, ఇంకోవైపు ఒక ఇది చేతితో స్టీరింగ్ పట్టుకొని డ్రైవింగ్ చేయడము, ఇట్లాంటి కారణాలు ముఖ్యంగా ఉంటాయని నేను భావిస్తున్నాను. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని అనే ఒక భావంలో ఉంటాడు. మీ చేతుల్లో కొన్ని ప్రాణాలు ఉంటాయి.
మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మీరే కాదు, ఎంతోమంది పిల్లలు కానీ ప్రయాణికులు కానీ ఉంటారు, మీ కుటుంబం ఆధారపడి ఉంటుంది. ప్రమాదం అనేది ఒక్కసారిగా జరుగుతుంది, దాని యొక్క పరిణామాలు అనేవి శాశ్వతంగా ఉంటాయి. దయచేసి అందరూ ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని డ్రైవింగ్ స్టార్ట్ చేసేటప్పుడు అన్నీ గుర్తు తెచ్చుకోండి. మన మీద మన కుటుంబం ఆధారపడింది, మన చేతుల్లో ఎన్ని ప్రాణాలు ఉన్నాయి. ఏదైనా కానీ ప్రమాదం సంభవించినట్లయితే దాని యొక్క పరిణామం శాశ్వతంగా ఉంటుందనే విషయాన్ని మీరు అవగాహన చేసుకొని ఇండికేటర్ ముఖ్యంగా నా అనుభవంలోనే చూస్తారు. చాలా మంది ఇండికేటర్స్ లేదు, సడన్ రైట్ తిరుగుతారు, లెఫ్ట్ తిరుగుతారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోతుంటారు. ఎందుకంటే 40 సంవత్సరాలు దాటిన తర్వాత అందరికీ కూడా ఏదో విధమైన కంటి ప్రాబ్లం వస్తుంది. ఇమ్మెచ్యూర్ సెనైల్ క్యాట్రాక్ట్ కావచ్చు, లేదా మెచ్యూర్ క్యాట్రాక్ట్ కావచ్చు, ఏదైనా క్యాట్రాక్ట్ కానివ్వండి, లేదా డయాబెటిక్ సంబంధించింది కానివ్వండి, హైపర్ టెన్షన్ వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ కానివ్వండి, ఏదో ఒక విధమైన సమస్యలు ఉండేదానికి ఎంతో అవకాశాలు. దాన్ని చాలా వరకు మీరు నిర్లక్ష్యం చేస్తూ నన్నేమో నాకు